అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. ఈ రోజు మీరు ఏ పని చేపట్టినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. ఉద్యోగములు పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. మరియు మీరు చేసిన పనికి బాస్ సంతోషంగా ఉంటారు. కొత్తగా చేరిన వారికి కార్యాలయంలో సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ఇంటికి దూరంగా చదువుకుంటున్న విద్యార్థులు మరింత కష్టపడాలి, కాబట్టి వారు త్వరలోనే దాని ఫలాలను పొందుతారు. ఈరోజు మీరు ఒక స్నేహితుడితో బయటకు వెళ్ళవచ్చు. అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. కష్టపడడానికి వెనకాడకండి. వ్యాపారవేత్తలు తమ కర్మాగారాలు మరియు పరికరాల మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. పని ప్రదేశంలో కొత్త వ్యక్తులు మీతో స్నేహం చేయాలని కోరుకోవచ్చు. మీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడం గురించి ఆలోచించవచ్చు. ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని పరిష్కరించడంలో మీరు చాలా కీలక పాత్ర పోషిస్తారు. ఒక క్లిష్ట పరిస్థితిని సరిగ్గా ఎదుర్కోవడం ప్రజల్లో మీ ప్రతిష్టను పెంచుతుంది. మీ కుటుంబంతో కలిసి ఇంటి సామాన్లు కొనుగోలు చేసే అవకాశం మీకు లభిస్తుంది. కలిసి షాపింగ్ చేయడం, సమయం గడపడం ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. కుటుంబ సభ్యుల ఇష్టాలు, అవసరాలు అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం అందరినీ సంతృప్తిగా ఉంచుతుంది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కొంచెం కష్టంగా మారవచ్చు. కోపం, మొండితనం ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా మార్చగలవు, కాబట్టి అదుపులో ఉండండి. చట్ట విరుద్ధమైన లేదా నియమాలకు విరుద్ధమైన పనుల్లో పాల్గొనవద్దు. పనిని సాధారణంగా సరిగ్గా పూర్తి చేయండి. ఒత్తిడి వల్ల లేదా త్వరిత లాభాల కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడం భవిష్యత్తులో సమస్యలకు దారితీయవచ్చు. వ్యాపారంలో ఆటంకాలు, సవాళ్లు ఎదురు కావచ్చు. అత్యంత ముఖ్యమైన పని చేయాల్సి వస్తే దానిని ఈరోజు వాయిదా వేయడం మంచిది. అధిక పని భారం కారణంగా అదనపు సమయం పట్టవచ్చు. ఎలాంటి పెద్ద నష్టభయాలను తీసుకోవద్దు. కొత్త ఒప్పందాలు, పెద్ద పెట్టుబడులు లేదా అధిక నష్టభయం ఉన్న నిర్ణయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు తీసుకువెళ్ళండి. ఇప్పటికే ఉన్న ఏర్పాట్లను నిర్వహించడం ఈరోజు మరింత ముఖ్యం. ఇంట్లో ఏర్పాట్లు బాగుంటాయి. చాలా కాలం తర్వాత మీరు కుటుంబంతో కలిసి విహారయాత్రకు లేదా వినోదయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. అందరూ కలిసి సమయం గడపడాన్ని ఆనందిస్తారు. ఈరోజు కష్టాలు కుటుంబ సమయాన్ని దెబ్బతీయనివ్వవద్దు. ఇంట్లోని తేలికైన సంతోషకరమైన వాతావరణం మానసిక ఉపశమనాన్ని ఇస్తుంది. సాధారణంగా మీ ఆరోగ్యం బాగుంటుంది. వాతావరణ మార్పుల వల్ల తలనొప్పి రావచ్చు. మీరు తగినంత నీరు, నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవాలి. తలనొప్పి కొనసాగితే లేదా తీవ్రమైతే వైద్యుని సంప్రదించండి. మీ వృత్తిపరమైన విషయాలు ఈరోజు మీకు చాలా బిజీగా ఉండవచ్చు. కొంతమంది నుండి మీరు పొందే అభిప్రాయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీ పని విషయాలపై ప్రభావం చూపవచ్చు. అదే సమయంలో భాగస్వామ్యాలు, పని మరియు ముఖ్యమైన సంభాషణల గురించి జాగ్రత్తగా ఆలోచించమని సూచిస్తుంది. మీ వృత్తికి సంబంధించిన కొత్త పని మీకు లభించవచ్చు. ఈ సమయంలో మీరు శ్రద్ధ వహిస్తే రాబోయే పరిస్థితిని మీరు అదుపులో ఉంచుకోగలుగుతారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీల పట్ల అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే అది మీకు మంచి అవకాశాలను అందిస్తుంది. ఈరోజు ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని విభేదాల కారణంగా ప్రేమ వ్యవహారం సమస్యాత్మకంగా మారవచ్చు. ఈ సమయంలో మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు మరియు వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది. వీలైతే ఈరోజు అనవసర ప్రయాణాలను నివారించడం ఉత్తమం. మధ్యాహ్నం తర్వాత అనుకోకుండా ఇంటికి ఒక అతిథి రావచ్చు. ఈ సమయంలో మీ అమ్మగారు కూడా మీకు కొన్ని పనులు అప్పగిస్తారు, కాబట్టి చింతించకండి. మీ ప్రేమైన వారితో సహకరించండి. ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. మీకు అనారోగ్యం లేదా జ్వరం రావచ్చు. మీ పరిసరాలను, ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఉద్యోగంలో ఉన్నవారు ఏకాగ్రతతో ఉండాలి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో భావోద్వేగపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు విచక్షణతో వ్యవహరించండి. అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. ఆహార సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఈరోజు వీసా, పాస్పోర్ట్కు సంబంధించిన అంశాల్లో కొంత పురోగతి సాధిస్తారు. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి. తనఖా పెట్టిన వస్తువులు లేదా ఆస్తులను విడిపించే అవకాశం ఉంది. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో ఈరోజు చాలా లాభాలు రావచ్చు. వ్యాపారవేత్తలు ఆనందంగా ఉంటారు. ఇంట్లోని వాతావరణం మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేయవచ్చు. పనిచేసే చోట ఎవరైనా మీ ప్రణాళికలకు ఆటంకం కలిగించవచ్చు, కాబట్టి అప్రమత్తంగా ఉండి మీ చుట్టూ జరుగుతున్న కార్యకలాపాలను గమనించండి. ప్రయాణం మిమ్మల్ని
కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్తుంది మరియు ముఖ్యమైన వ్యక్తులను కలిసేలా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మంచి ఉత్సాహంతో ఉన్నారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన బహుమతి లభించవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వారితో సమయం గడపడానికి ఇది చాలా మంచి సమయం. కుటుంబ సభ్యులను పరిష్కరించుకోవడానికి, సానుకూల చర్యలు తీసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. పరస్పర అవగాహన మరియు సహకారంతో పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కృషి చేయండి. ఆరోగ్యానికి కొంత విశ్రాంతి మరియు ధ్యానం చాలా అవసరం. మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి మేలు చేసే క్రమమైన వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. మీ సామాజిక జీవితంలో భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉండే కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. కొత్త పరిచయాలు చేసుకోవడానికి సంకోచించకండి. ఈరోజు మీకు శుభప్రదమైన రోజుగా ఉంటుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అసంపూర్తిగా ఉన్న పనులు నెరవేరుతాయి. శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లాభాలు చేకూరుతాయి. మీ అమ్మ తరఫు నుండి శుభవార్త అందుకుంటారు. అనారోగ్యం నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారు తమ ఉద్యోగాల్లో ప్రయోజనం పొందుతారు. సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు చాలా సానుకూలమైన మరియు ప్రోత్సాహకరమైన రోజుగా ఉంటుంది. మీరు మీ చుట్టూ ఉన్న వారితో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. మీ వ్యక్తిత్వంలోని ఆకర్షణ ఇతరులను మీ వైపుకు లాగుతుంది. ఈ సమయంలో మీరు మీ సంబంధాల వెచ్చదనాన్ని మరియు ప్రేమను అనుభూతి చెందుతారు. మీ ప్రేమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీరు ప్రేరణ పొందుతారు మరియు ఇది మీ బంధాలను మరింత బలపరుస్తుంది. ఏదైనా పెద్ద ప్రాజెక్టును ప్రారంభించే ముందు ఒక సీనియర్ను సంప్రదించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ హోల్సేల్ వ్యాపారంలో మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు చూస్తారు. మీరు మీ ఆరోగ్యం పట్ల అలాగే మారుతున్న వాతావరణం పట్ల శ్రద్ధ వహించాలి. పనిచేసే చోట ఎవరి నుంచైనా మీకు సహాయం అందవచ్చు. దానివల్ల మీ పని సకాలంలో పూర్తవుతుంది. ఈరోజు మీరు ఒక నిరుపేద బిడ్డకు సహాయం చేస్తారు. అది వారి జీవితాన్ని మార్చివేస్తుంది. ఈరోజు పని కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మరియు మీరు మంచి ఆదాయం సంపాదిస్తారు. కొత్త పని ఆకర్షణీయంగా ఉంటుంది. మధ్యాహ్నం కొన్ని నష్టాలు సంభవిస్తాయి. మీరు నిరుత్సాహానికి గురవుతారు మరియు మీ సహోద్యోగుల కంటే వెనుకబడి ఉండవచ్చు. ఆదాయం తక్కువగా ఉంటుంది మరియు మీకు ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. వివాదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. సాయంత్రం పరిస్థితులు మెరుగుపడతాయి. మీకు సాయంత్రానికి ఒక శుభవార్త అందుతుంది మరియు మీ అన్ని ప్రయత్నాలు విజయం సాధిస్తారు. మీ పాత స్నేహితులను తిరిగి కలుసుకునే అవకాశం ఉంది. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడతాయి మరియు మీరు మీ భావాలను మరింత బాగా వ్యక్తపరచగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ సంబంధాలలో విశ్వాసానికి, నిజాయితీకి విలువ ఇస్తారు. మీ సంబంధాలలో ఉత్సాహాన్ని, నూతనత్వాన్ని తీసుకురావడానికి మీరు ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు. ఒక చిన్న మధురమైన డేట్ను లేదా సర్ప్రైజ్ను ప్లాన్ చేయడం మీ సంబంధానికి ఒక కొత్త దిశను ఇస్తుంది. ఈరోజు మీకు ఒక శుభవార్త అందుతుంది. అదనపు ఆదాయ వనరు లభించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీ కార్యాలయ సహోద్యోగులతో కలిసి పనిచేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రభావవంతమైన వ్యక్తి నుండి మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది. డబ్బు సంపాదించడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీ ప్రధాన కోరికల్లో ఒకటి నెరవేరి మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఆకస్మిక శుభవార్త లేదా ఆశ్చర్య వాతావరణం ఉల్లాసాన్ని ఇస్తుంది మరియు మీ ప్రేమైన వారితో సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మీ చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఏ ముఖ్యమైన నిర్ణయాలను తొందరపడి తీసుకోవద్దు, లేకపోతే మీరు తర్వాత పశ్చాత్తాపడవచ్చు. మీ తోబుట్టువులతో మీ సంబంధం బలపడుతుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది. మీరు డబ్బుకు సంబంధించిన ఒక మంచి వార్త వింటారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.